షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. అనుదిన కృపావాక్యము. ఈ దినము మనకు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన వాగ్దానము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఈ వాగ్దానం ఎవరిస్తున్నారు పరిశుద్ధులారా? యెషయా ప్రవక్త ద్వారా సృష్టికర్త అయిన ఎలోహిం, ఆ దేవాది దేవుడైన ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా తన ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను మిమ్మలను నా ప్రజలారా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానన్నాను అని ఇస్తున్నాడు. మరి ఏ సందర్భంలో ఏ సమయంలో ఈ వాగ్దానం ఇస్తున్నాడు? సబ్బాతును మీరు ఘనముగా ఆచరించినట్లయితే, సబ్బాతు మరి 13, 14 వచనాలలో, యెషయా గ్రంథం 58, 13, 14 వచనాల్లో ఈ వాగ్దానం ఉంటుంది. మరి దేశమును ఉన్నత స్థలంలో ఎక్కాలంటే, మన పిల్లలు ఉన్నత స్థలం ఎక్కాలంటే సబ్బాతును ఘనముగా ఆచరించాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. ఇది సృష్టికర్త నియమించిన దినమని, 7వ దినము ఆయన ఆశీర్వదించిన దినమని. కాబట్టి మనం పరిశుద్ధంగా ఆచరిస్తే ఎవరి మాటకు మనం విధేయులం అవుతున్నట్టు? సృష్టికర్త దేవుడికి, ఆయనకు మనం విధేయులం అవుతున్నట్లు, ఆయన మాటకు మనం గౌరవిస్తున్నప్పుడు, అప్పుడు మన పిల్లలను ఆయన మరి 1000 తరాల వరకు ఆశీర్వదిస్తానన్నాడు కదా. అట్టి వాగ్దానము మరి దేశం యొక్క ఉన్నతంలో కాదు సుమా. ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలు భూమి యొక్క ఉన్నతం ఎక్కించాడు ఇజ్రాయేళ్లను. మన పిల్లలను కూడా అదే వాగ్దానము స్థిరపరచగలడు. మీరు ఆశపడుతున్నారు కదా, మీ పిల్లలు ఉన్నత చదువు చదవాలని, ఉన్నత ఉద్యోగాలు కలిగి ఉండాలని. అవును, మన పిల్లలు ఎందుకు అవ్వరు? డెఫినెట్ గా ఆయన చేయగల శక్తిమంతుడు. ఆయన ఉన్నత స్థలం ఎక్కించగలడు. కలెక్టర్స్ ను, మరి జడ్జెస్ ను, గొప్ప గొప్ప అధికారులను ఆయన తయారు చేయగలడు. దేశాలను ఏలే నాయకులను సైతం శాసించే ఉన్నత అధికారులను ఆయన తయారు చేయగల శక్తిమంతుడు. అట్టి మరి వాగ్దానము మన సృష్టిలో చూసినట్లయితే, పక్షిరాజు అది పైకి ఎగురుతూ వెళ్ళినప్పుడు ఆటంకాలు వస్తుంటాయి. గాలి వచ్చినప్పుడు ఆ గాలికి అనుగుణంగా కొంత దూరం ప్రయాణం చేస్తుంది, ఉన్నతమైన స్థానంకి వెళుతుంది. తన పిల్లలు కూడా ఉన్నతమైన స్థానంలో అది గూడును ఏర్పరుస్తుంది. ఉన్నత స్థానంలో తన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంది. తన పిల్లలు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మరి పక్షిరాజు అలా చేస్తే సృష్టికర్త మన పిల్లలను చేయగల శక్తిమంతుడు, సమర్థుడు సుమా. అట్టి కృప మీకు, మీ కుటుంబాలకు ఆయన ఇస్తాడని వాగ్దానమును ఈ వారమంతా ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. సబ్బాతు వరకు, ఈ దినం మాత్రమే కాదు, వారమంతా జ్ఞాపకం చేసుకోండి. ఆయన మా పిల్లలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగల శక్తిమంతుడు, సమర్థుడు అని ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వాగ్దానం అలనాడు ఇజ్రాయేలుకి ఇచ్చారు యెషయా ప్రవక్త ద్వారా. ఈ కడవ దినములందు మాతో మీరు మాట్లాడుతున్నారు. అవును నాయన, మేము మీ యొక్క సబ్బాతుకు మేము ఘనంగా ఆచరిస్తే అప్పుడు మేము మిమ్మల్ని ఘనపరిచిన వారం అవుతాం. కాబట్టి మమ్మల్ని మీరు ఘనపరిచి మా పిల్లలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే శక్తిమంతులని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడు, మన విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సయ్య సన్నిధి నుంచి మీ కుటుంబాలకు శాంతి, సమాధానము, కృప ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించును గాక. ఆమేన్.